నువ్వు స్పృహలోకి రాగానే అంజలివి నువ్వేనని నేను అరవింద్కి చెప్తాను. మన ఇంటికొచ్చిన అంజలి ఎవరో ఆనంద్ అనే అబ్బాయిని ప్రేమించిందటమ్మా. నీ చెల్లెలు అదే కృష్ణవేణి మరిది అరవింద్. ప్రేమికుల్ని కలిపి చాలా మంచి పని చేశారు నాన్న. అంజలి అంటే అనాథ. వెనక ముందు చెప్పేవాళ్లు లేక ఏదో ప్రేమలో పడింది. కానీ అంజలి స్థానంలో నువ్వుంటే అమ్మో, ఊహించుకుంటేనే భయంగా ఉందమ్మా. అయినా నా బిడ్డ అలాంటి తప్పు చేయదని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు చెప్పు కృష్ణవేణి, నేనేం చెయ్యను? అంజలిని నేనేనని ఎలా చెప్పను? అటు నాన్న అంజలి అరవింద్లను కలిపి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. కృష్ణవేణి, మనిద్దరం ఒకే ఇంట్లో తోడికోడళ్ళం కావాలన్న నీ కల నాకు తెలుసు. నాన్నని ఎదురించి ఆ ఇంటికి కోడలిగా వెళ్ళి మీ మేనమామకి శాశ్వతంగా దూరం అయ్యావు. ఇప్పుడు నేను కూడా ఆ ఇంటికి కోడల్ని అంటే నాన్న ఒప్పుకోడు. అందుకే నా ప్రేమని చంపుకున్నాను కృష్ణవేణి. చంపుకున్నాను కృష్ణవేణి. ఊరుకో అమ్మా. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. హలో హలో, భాను హాస్పిటల్ చైర్మన్ త్రినాథ్ రావ్ గారేనా? ఎస్, మీరెవరు? నేను శ్రీమాన్ యార్లగడ్డ సృజన్ చక్రవర్తి గారి కోడలు, వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. మా సృజన్ గారు కోడలా మీరు? అవునండి. చెప్పండి అమ్మా. మా సిస్టర్కి యాక్సిడెంట్ అయ్యి మీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. ట్రీట్మెంట్ విషయంలో కాస్త మీ డాక్టర్స్ ని కేర్ తీసుకోమని చెప్తారని ఫోన్ చేశాను. యా, డోంట్ వరీ అమ్మా. నేను ఇప్పుడే మా డాక్టర్స్ కి ఫోన్ చేసి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తాను. థ్యాంక్ యూ సో, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అమ్మా, ఈ హాస్పిటల్ చైర్మన్ గారితో మాట్లాడాను. దగ్గరుండి అన్నీ చూసుకుంటారు, సరేనా? చిన్నత్తయ్య. ఏంటమ్మా? హాస్పిటల్ బిల్స్ అన్నీ నేను చూసుకుంటాను. అట్టాగేనమ్మా. ఇంతకు ముందులాగా
బిల్ నేను పే చేసినట్టుగా పెదమామికి మాత్రం తెలియకుండా ఈసారి జాగ్రత్తగా ఉండండి. సరేనమ్మా, నేను చూసుకుంటాను. అమ్మా, ఈ అంజలి ఎవరు? ఏమోనమ్మా, ఆ అమ్మాయి గురించి మీ మావయ్య ఏమీ చెప్పలేదు. మన దూరపు బంధువులమ్మాయా, లేకపోతే మామయ్య స్నేహితులకు తెలిసినమ్మాయా? గుర్తు చేసుకొని చెప్పమ్మా. కాదమ్మా. అదేంటమ్మా, మామయ్య అంజలి నాన్న అని పిలుస్తుందంట కదా? ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదమ్మా. మీ మావయ్య హఠాత్తుగా ఒకరోజు ఇంటికి తీసుకునొచ్చారు. అడిగితే తర్వాత చెప్తాను అన్నారు. అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందేమో, మీ మావయ్య ఏదో మాట ఇచ్చి ఉంటారనుకున్నాను. పొద్దున్నే ఇద్దరు కలిసి బయలుదేరినప్పుడు కూడా అమ్మాయి గురించి అడిగాను. తిరిగొచ్చాక సాయంత్రం చెప్తా అన్నారు. ఈ లోపే అలివేణికి యాక్సిడెంట్ అయింది. అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఇంకా అంజలి గురించి నేను అడగలేదు, తను చెప్పలేదు. చిన్నత్తయ్య, మీకు కూడా తెలీదా? అంజలి గురించి నాకు కూడా తెలియదు కృష్ణవేణి. బావగారు ఆ అమ్మాయి విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేస్తాండారు. గట్టిగా ఎట్టా అడుగుతాము? సరేనమ్మా. ఏమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే అడిగానమ్మా. సరే, నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడొస్తాను. అలాగే కృష్ణవేణి. అక్క, భయపడకు. కృష్ణవేణి అన్నీ చూసుకుంటాది. ఉమ్? అమ్మా, అక్కకేం కాదు, ధైర్యంగా ఉండండి. ఆంటీ, అలివేణి స్పృహలోకొచ్చిందా? వచ్చింది బాబు. అవును, వదిన హాస్పిటల్కి వచ్చిందా? ఆ, ఇప్పుడే అలివేణ్ణి చూసి డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళింది. కృష్ణవేణి లోపలికెళ్ళినప్పుడు అలివేణి స్పృహలో ఉందా లేదా? 24 గంటల్లో ఏదో ఒకటి చేయాలి. అంజలి, మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. అలాగే అరవింద్. నాన్నా, మీరెళ్ళి చూసిరండమ్మా. అరవింద్, అక్కడే ఆగిపోయావేంటి? రా. యా, వస్తున్నాను అంజలి.
ఐ లవ్ యూ అంజలి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఎలా ఉన్నా సరే నేను కళ్ళు మూసుకొని నీ మెడలో తాళి కడతాను. ఇది మన ప్రేమ. నేను ఫిక్స్ అయ్యాను అంజలి. ఇప్పుడు ఎలా ఉంది అలివేణి? ఓకేనా? అక్క సారీ అక్క, నిన్నెలా చూస్తానని అనుకోలేదు. అలివేణి, నువ్వు త్వరగా రికవరీ అయ్యి మీ ఇంట్లో వాళ్ళందరి కళ్ళల్లో సంతోషం నింపాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది. అక్క, నిన్ను చూడ్డానికి కృష్ణవేణి అక్క వచ్చింది కదా? వచ్చింది, కానీ నేనప్పుడు స్పృహలో లేనంజలి. ఎక్స్క్యూజ్ మీ అంజలి, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అరవింద్. ఇదేంటి అలివేణి అరవింద్ వైపు అదోలా చూస్తోంది? సంథింగ్ ఇస్ రాంగ్. అన్నా, అంజలిగా లవ్ చేసింది అలివేణి అక్కనేనని కృష్ణవేణికి తెలిసిపోయిందన్నా. ఏంటన్నా ఇద్దరు సీరియస్గా నా వైపు చూస్తున్నారు? అంజలి 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 భవాని వదిలి వేణి చంపేస్తాను. అంజలి వద్దు. భవాని ఆగు, అంజలి. చంపేస్తాను వేణి. అంజలి భవాని, కూల్. అంజలి ఆగు. అంజలి వదులు. వద్దులు. భవాని. అంజలి ఆగు. వదులు. భవాని, వదులు. భవాని. వాట్సాప్ ఉంది. జరగబోయే ప్రమాదాన్ని ముందే హెచ్చరించాడు అంతే. జై, నువ్వు నోరు మూసుకనుండు. అలాగే అన్నా. అంజలి, భవాని, అసలు తప్పంతా నీదే. ఇంత స్కెచ్ వేసి ఇక్కడి దాకా తీసుకొచ్చావు, కానీ అలివేణిని చంపడంలో మాత్రం ఫెయిల్ అయ్యావు. నిజమే అంజలి, అలివేణి స్పాట్ డెత్ అనుకున్నాను. తనిలా బ్రతికి హాస్పిటల్లోకి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాదు భవాని, మన ప్లాన్ ప్రకారం అలివేణి చావాలి, ఆ ప్లేస్లో నేను వెళ్ళాలి. కానీ ఏమైంది? ఇప్పుడు ఏం జరగబోతుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంతగా సిచ్యువేషన్ మారిపోయింది. ఛ! లక్ష్మీనారాయణతో నేను చెప్పిన ఆనంద్ అంజలిల లవ్ స్టోరీ ఇప్పటికిప్పుడు ఓపెన్ అవ్వకపోవచ్చు, కానీ ఇంకో 24 గంటల్లో అలివేణి క్యూర్ అయితే మాత్రం
ఏ క్షణమైనా తన లవ్ స్టోరీ బయటపడొచ్చు. దాంతో మన నాటకం కూడా తెలిసిపోతుంది. సరే అంజలి, ఇప్పుడేం చేద్దాం అది చెప్పు. అలివేణి చావాలి, బతక్కూడదు. సరే, హాస్పిటల్లో 24 గంటల్లో నేను చంపేస్తాను. క్లియర్? నువ్వొద్దు భవానీ, నేను చూసుకుంటాను. సరే, నీ ఇష్టం. ఈ రాత్రికి అలివేణిని ఫినిష్ చేస్తాను. రేపటి సూర్యోదయం చూసే అదృష్టం అలివేణికి లేదు. రత్న, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావేంటి? ఏంటలా టెన్షన్ పడుతున్నారు? ఆహా, ఏం లేదు. ఫోన్లో విషయం చెప్పలేదు కదా, అందుకని టెన్షన్గా ఉంది. ముందు ఆ టీ తీసుకోండి. సరే, విషయం ఏంటో చెప్పు రత్న. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. ముందు ఏం చెప్పమంటారు? ముందు బ్యాడ్ న్యూస్ చెప్పు. కృష్ణవేణి అక్క అలివేణికి కార్ యాక్సిడెంట్ అయింది. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా ఉంది రత్న? ప్రాణానికేం ప్రమాదం లేదు, సేఫ్. కృష్ణవేణి హాస్పిటల్లోనే ఉంది కదా? అవును, తనక్కడే ఉంది. ఉండు, నేను వెంటనే కాల్ చేసి మాట్లాడతాను. నో, ఈ టైంలో తన్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు? రేపు మార్నింగ్ ఎలాగూ మనం హాస్పిటల్కి వెళ్తాం కదా. ఏ హాస్పిటల్లో చెప్పు రత్న, ట్రీట్మెంట్ కరెక్ట్గా అందేలా మాట్లాడతాను. మీ దాకా ఎందుకు సృజన్? కృష్ణవేణి వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి. ఆల్రెడీ ఆ ఏర్పాట్లన్నీ తను చూసుకుంది. అలివేనికి ఇంకా పెళ్లి కాలేదు కదా రత్న? కాలేదు సృజన్. కృష్ణవేణితో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను రత్న. ఏంటో కంగారుగా ఉంది. కూల్ సృజన్. సరే, గుడ్ న్యూస్ అన్నావు కదా, అదేంటో చెప్పు. అరవింద్ అంజలి అనే అమ్మాయిని ప్రేమించాడు. వాట్? అంజలినా? అవును. అంత కంగారు పడుతున్నారేంటి? వాడి లవ్ స్టోరీ మొత్తం చెప్తే షాక్ అవుతారేమో. సరే చెప్పు. అలా ఫోన్లో ఒకరినొకరు ప్రేమించుకొని ఫైనల్గా ఇంటికి తీసుకొచ్చి మా అందరికీ పరిచయం చేశాడు సృజన్.
ఫోన్లో అనాథమ్మాయిగా అరవింద్కు పరిచయమైన అంజలి చివరికి లక్ష్మీనారాయణ గారి కూతురని తెలిసి షాక్ అయ్యాం. వాట్ ఏమన్నావు? అంజలి మన వియ్యంకులు లక్ష్మీనారాయణ గారి కూతురట. సడన్ గా లక్ష్మీనారాయణ గారికి కూతురు ఎక్కడి నుంచి వస్తుంది రత్న? ఆ డౌట్ నాకు వచ్చింది. మన కోడలు కృష్ణవేణికైనా తెలుస్తుంది కదా. అంజలి గురించి కృష్ణవేణికి కూడా తెలియదట సృజన్. చాలా విచిత్రంగా ఉందే. ఆ అంజలిని ఆయనే స్వయంగా తీసుకొచ్చి పరిచయం చేసి నా కూతురని చెప్పాడట. అంటే వాళ్ళిద్దరు ప్రేమ విషయం లక్ష్మీనారాయణ గారికి ముందే తెలుసా? తెలుసు కాబట్టే అరవింద్ అంజలిల ప్రేమను తనే పెద్దరికంతో ఒకటి చేశాడు.